నేను మహాలక్ష్మి కాలాజామ్ అయితే తయారు చేశానండి. ఇంట్లోనే బొంబాయి రవ్వతో అయితే కాలాజామ్ తయారు చేశాను. కాలాజామును నేను ఏ విధంగా తయారు చేశాను లేట్ చేయకుండా చూపించేస్తాను, చూడండి. కాలాజామున్ తయారు చేయడానికి కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. రవ్వని కొంచెం జారుగా వేసుకోండి. రవ్వని వేసుకున్నాక పక్కన పెట్టుకొని అదే కళాయిలో చిక్కటి పాలు 2 కప్పులండి. రవ్వ ఏ కప్తో తీసుకున్నామో పాలు కూడా అదే కప్తో తీసుకోవాలి. పాలు బాగా చిక్కగా ఉండాలి. ఇవి కాచి చల్లార్చిన పాలే. ఇప్పుడు వేపుకున్న రవ్వను కూడా పోసుకుంటూ గడ్డలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం కొంచెం పోస్తుంది. కొంచెం సాల్ట్, చక్కగా దగ్గర వచ్చేస్తుంది. ఇప్పుడు దగ్గరగా వచ్చేసిందని ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి. ప్లేట్లో వేసేసుకోండి. ఇప్పుడు ఇదంతా చల్లారాలి. కళాయి పెట్టుకొని 1 కప్పు పంచదార తీసుకోవాలండి. 1 కప్పు బొంబాయి రవ్వకు 1 కప్పు పంచదార సరిపోతుంది. పంచదార కరగటానికి కొద్దిగా నీళ్ళు పోసుకోండి. యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి. పంచదార పాకంలో పంచదార పాకం అనేది ముదురుగా ఉన్న అవసరం లేదండి. చేతికి కొంచెం అంటుకునే విధంగా ఉంటే సరిపోతుంది. ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ కట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం గట్టిగా ఒత్తుకుంటూ ఉండండి, బాగా కలిసేటట్టు. చపాతీ పిండిలాగా బాగా పిసకాలి. మనం ఎంత బాగా పిండిని ప్రెస్ చేసుకుంటూ పిసుకుతూ ఉంటే మనకి కాలాజాము ఇంత బాగా సాఫ్ట్గా అయితే వస్తాయి. ఇప్పుడు కొంచెం వంట తీసుకొని ఇలాగ ఎలతో నొక్కుంటూ పగుళ్ళు లేకుండా 2 వైపులా ఇలా నొక్కుకొని ఈ సైడ్ ఇలా నొక్కుకొని మొత్తం ఈ విధంగా చేసేసుకోండి. ఇది లాస్ట్ మిగిలిందండి, అందుకే చిన్న సైజు వంట చేస్తున్నా. ఇదే విధంగా మొత్తం చేసేసుకొని ప్లేట్లో పెట్టుకోండి. ఈ విధంగా అన్నీ చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలి. మంట మిడిల్లోనే పెట్టుకోవాలండి. ఆయిల్ వీటెక్కింది. ఇప్పుడు ఒక్కొక్కటి వేసేసుకోవాలి. వెంటనే గంట పెట్టి తిప్పకూడదు. గంట పెడితే కనుక విరిగిపోతుంది. కాబట్టి కొంచెం అవి వేగిన తర్వాత అప్పుడు తిప్పాలి. ఇప్పుడు నిదానంగా తిప్పుకోండి. ఇప్పుడు తిప్పితే కనుక అడుగంటదు, అంటే అవి అంటుకోవు. చూసారా, ఒక పక్క చక్కగా ఎర్రగా వేగిపోయినాయి. ఇంకో 2 పక్క కూడా వేగాలి. ఇప్పుడు ఈ విధంగా నూనెలో ఫ్రై అయితే చాలండి. ఇలా బ్లాక్గా రావాలి. అదే విధంగా ఇంకో బ్యాచ్ని కూడా వేసేసుకోవటమే.
ఇప్పుడు ఇవి కూడా ప్లేట్లో తీసేసుకోవాలండి. మొత్తం చక్కగా నూనెలో ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్నాం కదా పంచదార పాకంలో, వీటిని నూనెలో వేసుకున్న వాటిని వేసేయాలి. పంచదారలో ఇలాగా వేసేయాలండి. పంచదార పాకంలో అన్నిటిని వేసేసుకొని ఒక పావు గంట సేపు మూత పెట్టేసి ఉంచేయాలి. ఇప్పుడు మూత తీసి చూపిస్తానండి అవి ఎలా ఉన్నాయో. చూసారా ఎంత చక్కగా కుదిరినాయో, చాలా బాగుంటాయండి. చక్కగా పంచదార పాకం అంతా కాలాజాముకి అయితే పట్టుకుంది. ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసుకోవడమే. మన ఇంటికి చుట్టాలు వచ్చినా అప్పటికప్పుడు చేసి పెట్టేసేయచ్చండి. ఈ రెసిపీ అయితే చక్కగా చాలా బాగుంటుంది. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకునే కాలాజామ్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చెప్పాను కదా, మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా వెంటనే దీన్ని చేసి పెట్టేసేయచ్చు. ఇంతేనండి, ఈ విధంగా అయితే తయారు చేసుకోండి. కాలాజాము ఇంట్లోనే చక్కగా చేసేసుకోవచ్చు. చివరగా బాదం పప్పు ఇలాగా పైన జరుగుతుంటే చాలా బాగుంటుంది. ఒకటి మీకు చూపిస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, గులాబ్ జామ్ ఉన్నట్టు చక్కగా మొత్తం లోన కూడా చక్కగా ఉడికిపోయింది. ఎంతో టేస్టీగా ఉంటే కాలాజామ్ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే కాలాజామ్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.